ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద మురళి. డేట్ 3/11/2024. రివైజ్ కోర్స్ డేట్ 25/10/2002. మురళి హెడ్లైన్: బ్రాహ్మణ జీవితం యొక్క ఆధారము పవిత్రత యొక్క రాయల్టీ. ఈరోజు సాగరుడు తమ స్నేహి పిల్లలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న స్నేహి పిల్లలు ఆత్మీక సూక్ష్మ దారంతో బంధింపబడి తమ మధురమైన ఇంటికి చేరుకున్నారు. పిల్లలు ఏ విధంగా స్నేహంలో ఆకర్షింపబడి చేరుకున్నారో అలాగే బాబా కూడా పిల్లల స్నేహం అనే దారంతో బంధింపబడి పిల్లల సమ్ముఖానికి చేరుకున్నారు. బాప్దాదా చూస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు కూడా దూరంగా కూర్చుని ఉన్నా కానీ స్నేహంలో నిమగ్నమై ఉన్నారు. సన్ముఖంలో ఉన్న పిల్లలను కూడా చూస్తున్నారు మరియు దూరంగా కూర్చుని ఉన్న పిల్లలను కూడా చూస్తూ హర్షిస్తున్నారు. ఈ ఆత్మీక అవినాశీ స్నేహం, పరమాత్మ స్నేహం, ఆత్మీక స్నేహం మొత్తం కల్పంలో ఇప్పుడే అనుభవం చేస్తున్నారు. బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరి పవిత్రత యొక్క రాయల్టీని చూస్తున్నారు. బ్రాహ్మణ జీవితం యొక్క రాయల్టీనే ప్యూరిటీ. పిల్లల ప్రతి ఒక్కరి తలపై ఆత్మీక రాయల్టీకి గుర్తుగా పవిత్రతకు చెందిన ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నారు. మీరందరూ కూడా మీ పవిత్రత యొక్క కిరీటాన్ని, ఆత్మీక రాయల్టీ యొక్క కిరీటాన్ని చూస్తున్నారా? వెనుక ఉన్నవారు కూడా చూస్తున్నారా? కిరీటదారుల సభ ఎంతటి శోభాయమానంగా ఉంది. పాండవులు అవునా కాదా? కిరీటం మెరుస్తూ ఉంది కదా. అటువంటి సభను చూస్తున్నారు కదా. కుమారీలు కిరీటదారులైన కుమారీలే కదా. పిల్లల రాయల్ ఫ్యామిలీ ఎంతటి శ్రేష్టమైనది అన్నదాన్ని బాప్దాదా చూస్తున్నారు. మీ అనాది రాయల్టీని గుర్తు తెచ్చుకోండి. ఆత్మలైన మీరు పరంధామంలో ఉన్నప్పుడు కూడా ఆ ఆత్మరూపంలో కూడా మీ ఆత్మీక రాయల్టీ విశేషమైనది. ఆత్మలందరూ కూడా లైట్ రూపంలో ఉంటారు. కానీ మీ మెరుపు సర్వాత్మల్లో కల్లా శ్రేష్టమైనది. పరంధామం గుర్తుకొస్తుందా? అనాది కాలం నుండి మీ మెరుపు శుద్ధ గర్వం అతీతమైనది. ఏ విధంగా ఆకాశంలో చూసి ఉంటారు కదా, సితారాలన్నీ మెరుస్తూ ఉంటాయి. అన్నిట్లోనూ ప్రకాశం ఉంటుంది. కానీ అన్ని సితారాల్లోకి కొన్ని విశేషమైన సితారాల మెరుపు అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. అలాగే ఆత్మలందరి మధ్యలో మీ ఆత్మల మెరుపు, ఆత్మిక రాయల్టీ, ప్యూరిటీ యొక్క మెరుపు అతీతమైనది. గుర్తొస్తూ ఉంది కదా. ఆ తర్వాత ఆది కాలంలోకి రండి. ఆది కాలంను గుర్తు చేసుకున్నట్లయితే ఆది కాలంలో కూడా దేవతా స్వరూపంలో ఆత్మీక రాయల్టీ యొక్క పర్సనాలిటీ ఎంత విశేషమైనదిగా ఉంది. మొత్తం కల్పంలో దేవతా స్వరూపంలో ఉన్న రాయల్టీ మరెవరికైనా ఉండేదా? ఆత్మీక రాయల్టీ, ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ గుర్తుంది కదా. పాండవులకు కూడా గుర్తుందా? గుర్తొచ్చిందా? ఆ తర్వాత మధ్యకాలంలోకి వస్తే మధ్యకాలమైన ద్వాపరం నుండి మొదలుకొని మీ పూజ చిత్రాలను ఏవైతే తయారు చేస్తారో ఆ చిత్రాల రాయల్టీ మరియు పూజ యొక్క రాయల్టీ ద్వాపరం నుండి ఇప్పటి వరకు మరే చిత్రానికైనా ఉందా? చిత్రాలైతే చాలామందివి ఉన్నాయి. కానీ ఇటువంటి విధిపూర్వకమైన పూజ మరే ఆత్మలకైనా ఉందా? ధర్మపితలైన, నేతలైన, అభినేతలైన చిత్రాలైతే అందరివి తయారవుతాయి. కానీ చిత్రాలలోని రాయల్టీని మరియు పూజలోని రాయల్టీని ఎవరిదైనా చూసారా? డబల్ విదేశీలు తమ పూజను చూసారా? మీరు చూసారా లేక కేవలం విన్నారా? ఇటువంటి విధిపూర్వకమైన పూజ మరియు చిత్రాలలోని మెరుపు, ఆత్మీకత మరెవ్వరికి ఇంతవరకు లేదు మరియు ఉండదు కూడా. ఎందుకని? అది పవిత్రత యొక్క రాయల్టీ, పవిత్రత యొక్క పర్సనాలిటీ. అచ్చా, మీ పూజను చూసుకున్నారా? చూడకపోతే చూడండి. ఇప్పుడు చివరకు అనగా సంగమ యుగానికి వచ్చినట్లయితే సంగమంలో కూడా మొత్తం విశ్వంలో
పవిత్రత యొక్క రాయల్టీనే బ్రాహ్మణ జీవితానికి ఆధారం. పవిత్రత లేకపోతే ప్రభు ప్రేమ యొక్క అనుభవం కూడా ఉండదు. పరమాత్ముని సర్వప్రాప్తుల అనుభవం ఉండదు. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ పవిత్రత, మరియు పవిత్రతయే ఆత్మిక రాయల్టీ. కనుక ఆది అనాదిలో, ఆది మధ్యాంతాల్లో, మొత్తం కల్పంలో ఈ ఆత్మిక రాయల్టీ ఉంటూ ఉంది. మరి మిమ్మల్ని మీరు చూసుకోండి. దర్పణం అయితే మీ అందరి వద్ద ఉంది కదా. దర్పణము అంటే అద్దం ఉందా? చూసుకోగలరా? మరి చూసుకోండి. మా లోపల పవిత్రత యొక్క రాయల్టీ ఎంత శాతం ఉంది? మా ముఖంలో పవిత్రతతో కూడిన మెరుపు కనిపిస్తుందా? నడవడికలో పవిత్రతతో కూడిన శుద్ధ గర్వం కనిపిస్తుందా? శుద్ధ గర్వం అనగా నశ. నడవడికలో ఆ శుద్ధ గర్వం అనగా ఆత్మిక నశ కనిపిస్తుందా? మిమ్మల్ని మీరు చూసుకున్నారా? చూసుకునేందుకు ఎంత సమయం పడుతుంది? ఒక క్షణం కదా. మరి అందరూ స్వయాన్ని చూసుకున్నారా? కుమారీలు, మెరుపు, శుద్ధ గర్వం ఉన్నాయా? మంచిది. అందరూ లేవండి, నిలబడండి. కుమారీలు ఎరుపు రంగు పట్టీలు వేసుకుని ఉన్నారు. దానిపై ఏకవ్రత అని రాసి ఉంది. సుందరంగా అనిపిస్తుంది కదా. ఏకవ్రత యొక్క అర్థమే పవిత్రత యొక్క రాయల్టీ. మరి ఏకవ్రత పాఠాన్ని పక్కా చేసుకున్నారా? అక్కడికి వెళ్ళి మళ్ళీ కచ్చాగా అవ్వకూడదు. మరియు కుమారుల గ్రూప్ లేవండి. కుమారుల గ్రూప్ కూడా బాగుంది. కుమారులు మనసులో ప్రతిజ్ఞ పట్టీని ధరించారు. కుమారీలు బయటకు కూడా ధరించారు. ఏ ప్రతిజ్ఞ పట్టీని ధరించారంటే సదా అనగా నిరంతరం పవిత్రత యొక్క పర్సనాలిటీలో ఉండే కుమారులము అని. అటువంటి వారే కదా. అవును అని చెప్పండి. అవునా లేక కాదా? లేకపోతే అక్కడికి వెళ్ళి కొంచెం కొంచెం డీలా అయిపోయాము అని ఉత్తరం రాశారా? అలా చేయకండి. ఎప్పటి వరకైతే బ్రాహ్మణ జీవితంలో జీవించి ఉండాలో అప్పటి వరకు సంపూర్ణ పవిత్రంగా ఉండాల్సిందే. అటువంటి ప్రతిజ్ఞను చేశారా? పక్క ప్రతిజ్ఞ అయితే చేయి ఊపండి. టీవీలో మీ ఫోటో తీస్తున్నారు. ఎవరైతే డీలా అవుతారో వారికి ఈ చిత్రాన్ని పంపుతాము. అందుకే డీలా అవ్వకండి, పక్కాగా ఉండండి. అవును, పక్కాగా ఉన్నారు. పాండవులైతే పక్కాగా ఉంటారు. పక్కా పాండవులు. చాలా మంచిది. పవిత్రత యొక్క వృత్తి అనగా శుభభావన, శుభకామన. ఎవరు ఎలా ఉన్నా కానీ పవిత్ర వృత్తి అనగా శుభభావన, శుభకామన మరియు పవిత్ర దృష్టి అనగా సదా ప్రతి ఒక్కరిని ఆత్మీక రూపంలో చూడటం లేక ఫరిస్తా రూపంలో చూడటం. కనుక వృత్తి, దృష్టి మరియు మూడవది కృతి అనగా కర్మల్లో కూడా సదా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇవ్వటం మరియు సుఖాన్ని తీసుకోవటం. ఇది పవిత్రతకు గుర్తు. వృత్తి, దృష్టి మరియు కృతి మూడిట్లోనూ ఈ ధారణ ఉండాలి. ఎవరు ఏం చేసినా గాని, దుఃఖాన్ని ఇచ్చినా గాని, అవమానపరిచినా కానీ మన కర్తవ్యం ఏమిటి? దుఃఖాన్ని ఇచ్చేవారిని ఫాలో చేయాలా లేక బాప్దాదాను ఫాలో చేయాలా? ఫాలో ఫాదర్ చేయాలి కదా. మరి బ్రహ్మబాబా దుఃఖాన్ని ఇచ్చారా లేక సుఖాన్ని ఇచ్చారా? సుఖాన్ని ఇచ్చారు కదా. మరి మాస్టర్ బ్రహ్మ అయిన మీరు అనగా బ్రాహ్మణ ఆత్మలు ఏం చేయాలి? ఎవరైనా దుఃఖాన్ని ఇస్తే మీరేం చేస్తారు? మీరు దుఃఖాన్ని ఇస్తారా, ఇవ్వరా? ఒకవేళ వారు చాలా దుఃఖాన్ని ఇస్తే, చాలా నిందిస్తే, చాలా అవమానపరిస్తే కొంచెమైతే ఫీల్ అవుతారా లేక ఫీల్ అవ్వరా? కుమారీలు ఫీల్ అవుతారా? కొంచెం. ఫాలో ఫాదర్ చేయండి. నా కర్తవ్యం ఏమిటి అన్న దాని గురించి ఆలోచించండి. వారి కర్తవ్యాన్ని చూసి మీ కర్తవ్యాన్ని మర్చిపోకండి. వారు నిందిస్తున్నారు, మీరు సహనశీల దేవతలుగా అవ్వండి. మీ సహనశీలతతో నిందించేవారు కూడా మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటారు. సహనశీలతలో ఇంతటి శక్తి ఉంది, కానీ కొద్ది సమయం అయితే సహించాల్సి ఉంటుంది. కనుక
మీరు సహనశీలతా దేవతలు మరియు దేవీలు కదా, అంతేనా? సదా ఇదే స్మృతిలో ఉంచుకోండి. నేను సహనశీలతా దేవతను, నేను సహనశీలతా దేవిని. దేవత అనగా ఇచ్చేదాత. ఎవరైనా నిందిస్తే, గౌరవించకపోతే అది చెత్త కాదా లేక మంచిదా? మరి మీరెందుకు తీసుకుంటారు? చెత్తను తీసుకోవటం జరుగుతుందా ఏమిటి? ఎవరైనా మీకు చెత్తనిస్తే మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. గౌరవించరు, అవమానిస్తారు, నిందిస్తారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు. ఇవన్నీ ఏమిటి? మంచి విషయాలా? మరి మీరెందుకు తీసుకుంటారు? కొద్ది కొద్దిగా అయితే తీసుకుంటారు. అయ్యో తీసుకోకుండా ఉండాల్సింది అని తర్వాత ఆలోచిస్తారు. కనుక ఇప్పుడిక తీసుకోకూడదు. తీసుకోవటము అనగా మనస్సులో దాన్ని ధారణ చేయటం, ఫీల్ అవటం. మరి మీ అనాది కాలం, ఆది కాలం, మధ్యకాలం, సంగమ కాలం మొత్తం కల్పంలోని పవిత్రత యొక్క రాయల్టీని, పర్సనాలిటీని గుర్తు చేసుకోండి. ఎవరు ఏం చేసినా కానీ మీ పర్సనాలిటీని ఎవరూ లాక్కోలేరు. ఈ ఆత్మిక నశ ఉంది కదా, డబల్ విదేశీలకైతే డబల్ నశ ఉంది కదా. డబల్ నశ ఉందా? అన్ని విషయాల్లోనూ డబల్ నశ. పవిత్రతలో కూడా డబల్ నశ. సహనశీలత దేవీ దేవతలుగా అవటంలో కూడా డబల్ నశ. డబల్ ఉంది కదా. కేవలం అమరులుగా ఉండండి. అమర్ భవ అన్న వరదానాన్ని ఎప్పుడు మర్చిపోకండి. అచ్చా, ప్రవృత్తిలో ఉన్నవారు అనగా యుగళ్ళు. మామూలుగా అయితే సింగిల్గా ఉంటారు, కానీ అనటానికి యుగళ్ళు అని అంటారు. వారు లేవండి, నిలబడండి. యుగళ్ళైతే చాలామంది ఉన్నారు, కుమారీలైతే తక్కువ మంది ఉన్నారు. కుమారుల కంటే యుగళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. యుగల్ మూర్తి అయిన బాప్తాద మీ అందరికీ ప్రవృత్తిలో ఉండమనే డైరెక్షన్ను ఎందుకని ఇచ్చారు? మీకు యుగల్గా ఉండేందుకు అనుమతిని ఎందుకు ఇచ్చారు? ప్రవృత్తిలో ఉండమనే అనుమతిని ఎందుకు ఇచ్చారో తెలుసా? ఎందుకంటే యుగల్ల రూపంలో ఉంటూ ఈ మహామండలేశ్వరులను మీ పాదాలపై ఉంగేటట్లుగా చేయాలి. అంతటి ధైర్యం ఉందా? వాళ్ళంటారు కలిసి ఉంటూ పవిత్రంగా ఉండటం కష్టము అని. కానీ మీరేమంటారు? కష్టమా లేక సహజమా? చాలా సహజం. పక్కానా? లేకపోతే ఒకసారి ఈజీగా ఒకసారి లేజీగా ఉంటారా? అందుకే బాప్దాదా డ్రామానుసారంగా మిమ్మల్ని అందరినీ ప్రపంచం ముందు, విశ్వం ముందు ఉదాహరణగా తయారు చేశారు. వారితో ఛాలెంజ్ చేసేందుకు ఇలా ఉదాహరణగా చేశారు. కనుక ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తులుగా, అపవిత్రత నుండి నివృత్తులుగా ఉండగలరా? మరి ఛాలెంజ్ చేసేవారే కదా. అందరూ ఛాలెంజ్ చేసేవారైనా కొద్ది కొద్దిగా భయపడటం అయితే లేదు కదా. ఛాలెంజ్ అయితే చేశాము, కానీ ఏం జరుగుతుందో తెలియదు అని అనుకోవటం లేదు కదా. కావున విశ్వాన్ని ఛాలెంజ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కొత్త విషయం ఏమిటి అంటే కలిసి ఉంటూ కూడా స్వప్నం మాత్రం కూడా అపవిత్రతా సంకల్పం రాకూడదు. ఇదే సంగం యుగ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత. విశ్వం అనే ఫోకస్లో మీరు ఉదాహరణ, విశ్వం అనే షోకేస్లో మీరు ఉదాహరణ. శాంపిల్ అనండి లేక ఉదాహరణ అనండి. మిమ్మల్ని చూసి మేము కూడా అవ్వగలము అని అందరిలోనూ శక్తి వస్తుంది. సరేనా? శక్తులు సరేనా? పక్కాగా ఉన్నారు కదా. కచ్చా పక్కాగా అయితే లేరు కదా, పక్కాగా ఉన్నారు. బాప్దాదా కూడా మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. అభినందనలు. ఎంతమంది ఉన్నారో చూడండి, చాలా మంచిది. ఇక మిగిలింది టీచర్లు. టీచర్లు లేకుండానైతే గతే ఉండదు. టీచర్లు లేవండి. అచ్చా, పాండవులు కూడా మంచి మంచి వారు ఉన్నారు. వాహ్! టీచర్లు విశేషత ఏమిటి అంటే ప్రతి టీచర్ యొక్క ఫీచర్స్ ద్వారా ఫ్యూచర్ కనిపించాలి. ప్రతి ఒక్క టీచర్ యొక్క ఫీచర్స్ ద్వారా ఫరిస్తా స్వరూపం కనిపించాలి. అటువంటి టీచర్లే కదా ఫరిస్తాలైనా మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఫరిస్తాలుగా అయిపోవాలి. ఎంతమంది టీచర్లు ఉన్నారో చూడండి. విదేశీయుల గ్రూప్లో కూడా టీచర్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే కొద్దిమందే వచ్చారు. ఎవరైతే రాలేదో
వారిని కూడా బాప్దాదా గుర్తు చేస్తున్నారు. మంచిది. ఇప్పుడు టీచర్లందరూ కలిసి ఒక ప్లాన్ తయారు చేయండి. అదేమిటి అంటే తమ నడవడిక మరియు ముఖం ద్వారా బాబాను ఎలా ప్రత్యక్షం చేయాలి. పరమాత్మ సర్వవ్యాపి అని ప్రపంచంలోని వారు అంటారు, కానీ మీరు వారు సర్వవ్యాపి కారు అని అంటారు. కానీ బాప్దాదా అంటారు, ఇప్పుడు సమయానుసారంగా ప్రతి టీచర్లోనూ బాబా ప్రత్యక్షంగా కనిపించినట్లయితే వారు సర్వవ్యాపిగానే కనిపిస్తారు కదా. ఎవరిని చూసినా వారిలో బాబాయే కనిపించాలి. ఆత్మ అనేది పరమాత్మ ముందు దాగిపోవాలి మరియు పరమాత్మయే కనిపించాలి. ఇది వీలవుతుందా? అచ్చా, దీని తారీఖు ఏమిటి? తారీఖు అయితే ఫిక్స్ అవ్వాలి కదా. మరి దీని తారీఖు ఏమిటి? ఎంత సమయం కావాలి? ఇప్పటి నుండే మొదలు పెడతాము. మొదలు పెడతారా? మంచి ధైర్యం ఉంది. ఎంత సమయం కావాలి? 2002 సంవత్సరం అయితే నడుస్తుంది. ఈ 2000ల్లో ఎంతవరకు చేస్తారు? కనుక టీచర్లు ఈ అటెన్షనే పెట్టాలి. కేవలం ఇప్పుడు బాబాలో నేను లీనమై ఉన్నట్లు కనిపించాలి. నా ద్వారా బాబా కనిపించాలి. ప్లాన్ను తయారు చేస్తారు కదా. డబల్ విదేశీలు మీటింగులు చేయటంలోనైతే తెలివైన వారు కదా. ఇప్పుడు ఈ మీటింగ్ చేయండి. మన ప్రతి ఒక్కరిలో బాబా కనిపించటం ఎలా అని. ఈ మీటింగ్ చేయకుండా వెళ్ళకండి. ఇప్పుడు బ్రహ్మకుమారీలు కనిపిస్తున్నారు. బ్రహ్మకుమారీలు చాలా మంచివారు అని కనిపిస్తున్నారు. కానీ వీరి బాబా ఎంత మంచివారు అన్నది వారు చూడాలి. అప్పుడే కదా విశ్వ పరివర్తన జరుగుతుంది. మరి డబల్ విదేశీలు ఈ ప్లాన్ను ప్రాక్టికల్గా ప్రారంభిస్తారు కదా. ప్రారంభిస్తారా? పక్కానా? అచ్చా, అప్పుడు మీ దాది ఉన్నారు కదా, వారి ఆశ పూర్తవుతుంది. సరేనా? అచ్చా, డబల్ విదేశీలు ఎంత మంచి సేవాదారులో చూడండి. మీ కారణంగా అందరికీ ప్రియ స్మృతులు లభిస్తున్నాయి. బాప్దాదా కూడా డబల్ విదేశీలపై ఎక్కువ ప్రేమ ఉంది అని అన్నారు, కానీ విశేషమైన ప్రేమ ఉంది. ప్రేమ ఎందుకు ఉంది? ఎందుకంటే డబల్ విదేశీ ఆత్మలు ఎవరైతే సేవకు నిమిత్తులయ్యారో వారు విశ్వంలోని మూల మూలల్లో బాబా సందేశాన్ని చేరటానికి నిమిత్తులయ్యారు. లేదంటే విదేశాల్లో నలువైపులా ఉన్న ఆత్మలు దప్పికతో ఉండిపోతారు. ఇప్పుడు బాబాకు ఫిర్యాదైతే రాదు కదా. బాబా భారత్లోకే వచ్చారు, విదేశాల్లో ఎందుకు సందేశాన్ని ఇవ్వలేదు అని. కనుక బాబాపై ఫిర్యాదు రాకుండా ఉండేందుకు నిమిత్తమయ్యారు. మరియు జానకి దాదీకైతే సందేశం అందకుండా ఏ దేశము మిగిలిపోకూడదు అని చాలా ఉల్లాసం ఉంది. మంచిది. బాబాపై వచ్చే ఫిర్యాదును తొలగిస్తారు కదా. కానీ జానకి దాది సహచరులను చాలా అలసిపోయేటట్లు చేస్తారు కదా. జయంతి అలసిపోయేటట్లయితే చేయటం లేదా? కానీ ఈ అలసటలో కూడా ఆనందం ఇమిడి ఉంది. పదే పదే ఏంటది అని ముందనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే భాషణ చేసి ఆశీర్వాదాలను తీసుకువస్తారో అప్పుడు ముఖం మారిపోతుంది. మంచిది. ఇద్దరు దాదీల్లోనూ ఉల్లాస ఉత్సాహాలను పెంచే విశేషత ఉంది. మీరు శాంతిగా కూర్చోలేరు. ఇప్పుడు ఇంకా సేవ అయితే మిగిలి ఉంది కదా. ఒకవేళ మ్యాప్ పెట్టుకుని చూస్తే భారత్లోనైనా లేక విదేశాల్లోనైనా ఒకవేళ మ్యాప్లో ఒక్కొక్క స్థానానికి రైట్ పెట్టుకుంటూ వెళ్తే ఇప్పటికీ కొన్ని దేశాలు మిగిలిపోయి ఉన్నాయి అన్నది కనిపిస్తుంది. అందుకే బాప్దాదా సంతోషిస్తున్నారు కూడా, మరియు ఎక్కువ అలసిపోయేటట్లు చేయకండి అని కూడా చెప్తున్నారు. మీరంతా సేవలో సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ కుమారీలు కూడా టీచర్లుగా అవుతారు కదా. ఎవరైతే టీచర్గా ఉన్నారో వారు టీచరే, కానీ ఎవరైతే టీచర్గా లేరో వారు టీచర్గా అయ్యి ఏదో ఒక సెంటర్ను సంభాలిస్తారు కదా, హ్యాండ్స్గా తయారవుతారు కదా. డబల్ విదేశీ పిల్లలకైతే 2 పనులు చేసే అభ్యాసం అయితే ఉండనే ఉంది. ఉద్యోగం కూడా చేస్తారు, సెంటర్ను కూడా సంభాలిస్తారు. అందుకే బాప్దాదా డబల్ అభినందనలు కూడా ఇస్తారు. అచ్చా, నలువైపులా ఉన్న అతి స్నేహి అతి సమీప ఆత్మలు సదా ఆదికాలం నుండి ఇప్పటి వరకు రాయల్టీ యొక్క అధికారులు సదా తమ ముఖము మరియు
నడవడిక ద్వారా పవిత్రతా మెరుపును చూపించేవారు. సదా స్వయం సేవ మరియు స్మృతిలో తీవ్ర పురుషార్థం ద్వారా నెంబర్ 1గా అయ్యేవారు. సదా బాబా సమానంగా సర్వశక్తుల సర్వగుణాల సంపన్న స్వరూపంలో ఉండేవారు. అన్ని వైపులా ఉండే ఇటువంటి పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. విదేశీ ముఖ్య టీచర్ అక్కయ్యలతో అందరూ సేవా ప్లాన్ను చాలా మంచివి తయారు చేస్తారు కదా. ఎందుకంటే సేవా సమాప్తమైన తర్వాతే మీ రాజ్యం వస్తుంది కనుక సేవా సాధనం కూడా తప్పనిసరి. కానీ అది మనసా కూడా ఉండాలి, వాచా కూడా ఉండాలి. ఈ రెండు కలిపి ఉండాలి. సేవ మరియు స్వావున్నతి రెండు కలిసి ఉండాలి. ఇటువంటి సేవా సఫలతను సమీపంగా తీసుకువస్తుంది. మరి సేవకు నిమిత్తులుగా అయితే ఉండనే ఉన్నారు మరియు అందరూ తమ తమ స్థానాల్లో సేవను చాలా బాగా చేస్తున్నారు కూడా. ఇకపోతే ఇప్పుడు ఏ పనినైతే ఇచ్చామో దానికి సంబంధించిన ప్లాన్ను తయారు చేయండి. దాని కొరకు స్వయంలో మరియు సేవలో ఏ వృద్ధి కావాలి, ఏమేమి చేర్చాలి అన్నదాన్ని ప్లాన్ తయారు చేయండి. ఇకపోతే బాప్దాదా సేవాదాన్ను చూసైతే తప్పకుండా సంతోషిస్తారు. సేవా కేంద్రాలన్నీ బాగా ఉన్నతిలోకి వెళ్తున్నాయి కదా. ఉన్నతి ఉంది కదా, మంచిది. అంతా మంచిగా జరుగుతుంది కదా, జరుగుతూ ఉంది మరియు మున్ముందు కూడా జరుగుతుంది. కేవలం ఇప్పుడు చేయవలసింది ఏమిటి అంటే విడివిడిగా చల్లాచెదురై ఉన్నవారి సంఘటన చేసి వారిని పక్కా చేయండి. అందరి ముందు ప్రాక్టికల్ రుజువును చూపించండి. ఏ సేవ చేస్తున్నా సరే, రకరకాల ప్లాన్లు తయారు చేస్తున్నా సరే చూస్తున్నారు కూడా, అవి బాగా నడుస్తున్నాయి కూడా. ఇప్పుడు ఇక వారందరి గ్రూపుల్లో ఒకదాన్ని ఎదురుగా తీసుకురండి. సేవకు రుజువు ఇప్పుడు మొత్తం బ్రాహ్మణ పరివారం ముందుకు రావాలి, సరేనా? ఇకపోతే అందరూ మంచివారు, చాలా మంచివారు. అచ్చా, బాప్దాదా ఓం శాంతి చెప్పారు. ఈరోజు వరదానము 3 స్మృతుల తిలకం ద్వారా శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే అచల్ అడోల్ భవ. బాప్దాదా పిల్లలందరికీ 3 స్మృతుల తిలకాన్ని ఇచ్చారు. ఒకటేమో స్వాస్మృతి, ఇంకొకటి బాబా స్మృతి మరియు శ్రేష్ఠ కర్మల కొరకు డ్రామా స్మృతి. ఎవరికైతే ఈ 3 స్మృతులు సదా ఉంటాయో వారి స్థితి కూడా శ్రేష్టంగా ఉంటుంది. ఆత్మస్మృతితో పాటు బాబా స్మృతి మరియు బాబాతో పాటు డ్రామా స్మృతి అత్యంత అవసరం. ఎందుకంటే కర్మల్లో ఒకవేళ డ్రామా జ్ఞానం ఉన్నట్లయితే కింద మీద అవ్వరు. భిన్న పరిస్థితులు ఏవైతే వస్తాయో వాటిలో అచలంగా స్థిరంగా ఉంటారు. స్లోగన్: దృష్టిని అలౌకికంగా, మనసును శీతలంగా మరియు బుద్ధిని దయార్ద్ర హృదయంతో కూడిందిగా తయారు చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.